వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. అందరు బాగున్నారా? సో లాస్ట్ క్లాస్లో మనము క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కొన్ని టాపిక్స్ చెప్పుకున్నాం కదా. సరే, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ఇస్ ఎమర్జింగ్ టెక్నాలజీ. అండ్ మీకు ఇక్కడ అంతా కూడా సూపర్ పొజిషన్లో క్యూబిట్ల మీద వర్క్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ బైనరీ సిస్టమ్ సిపియూస్ జీపీయూస్ ఉన్నాయి కదా. సో సిపియూస్ జీపీయూస్ చేయలేని పని ఏదైతే ఉందో దాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక హై లెవెల్ ప్రాసెసింగ్ స్పీడ్ తో ఎగ్జిక్యూట్ చేసేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లేకపోతే 1 సెకండ్ లో అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నార్మల్ జీపీయూకి 1 ఇయర్ పట్టే టార్గెట్ మన క్వాంటమ్ కంప్యూటింగ్ కి విత్ ఇన్ సెకండ్ లో అయిపోతుంది అనమాట. సో దీనికి బేసికల్లీ ఐటీలో అంటే ఇండస్ట్రీలో ఏమేమి యూస్ కేసెస్ మీద వర్క్ చేస్తారు అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఎక్కడ వాడడానికి అవకాశాలు ఉన్నాయి. బేసికలీ ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో వాడతారు. ఎక్కడైతే హ్యూజ్ డేటా జనరేట్ అవుతుందో, ఎక్కడైతే హెవీ డేటా జనరేట్ అవుతుందో, బేసికల్లీ మీకు తెలుసు కదా ఎక్కడ హెవీ డేటా జనరేట్ అయింది. ఒక ఫైనాన్స్ సెక్టార్లో కానివ్వండి, ఒక ఫైనాన్షియల్ సెక్టార్లో కానివ్వండి, లేకపోతే ఒక బ్యాంకింగ్ సిస్టమ్, అదే ఫైనాన్షియల్ అన్నా బ్యాంకింగ్ అన్నా రెండు ఒకటే అనుకోండి. సో అది వేరు ఇది వేరు. ఓకే, ఫైనాన్షియల్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ అండ్ హాస్పిటాలిటీ అంటే మెడికల్లో కానివ్వండి, లేకపోతే క్రిప్టో క్రిప్టో కరెన్సీ అంటే బ్లాక్ చైన్ ఉంది కదా. సో ఆ బ్లాక్ చైన్ లో కూడా ఎక్కువ హెవీ డేటా ఉంటుంది. ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్ ద క్లౌడ్ ఆల్సో హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకే, ఇన్ఫినిటీ డేటా. మీకు తెలుసు కదా క్లౌడ్ అనేది అసలు అన్లిమిటెడ్ డేటా కదా, ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సోషల్ మీడియా కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద యూస్ కేసెస్. సో ఎక్కడెక్కడ వాడతారంటే మెయిన్ యూస్ కేసెస్ ఏముంటాయో చెప్తాను ఇక్కడ. వన్ బై వన్ ఇక్కడ పాయింట్ వైజ్ రాస్తాను, మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద ఫస్ట్ యూస్ కేసు ఏంటంటే క్రిప్టోగ్రఫీ. క్రిప్టోగ్రఫీ క్రిప్టోగ్రఫీలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ని ఎక్కువ యూజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు షోర్స్ అల్గారిథం అని ఉంటుంది. ఆ పర్టికులర్ షోర్స్ అల్గారిథం అనేది క్రిప్టోగ్రఫీ మీద వర్క్ చేస్తారు. సో ఇక్కడ బ్రేకింగ్ ద ఎన్క్రిప్షన్, తర్వాత పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అండ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్, ఆ ఏరియాల మొత్తంలో కూడా దీన్ని ఎక్కువ వాడడానికి అవకాశాలు ఉన్నాయి యూస్ కేసెస్. సెకండ్ ఏంటంటే ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్. ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో చెప్తాను. సో ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ లో కూడా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ని ఇన్ ఫ్యూచర్. ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏమేమి రావచ్చు? దేర్ ఈస్ సంథింగ్ లైక్ సప్లై చైన్ లాజిస్టిక్స్ ఉంటాయి. అంటే ఆ, ఈ కైండ్ ఆఫ్ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద డేటా సప్లై చైన్ మేనేజ్మెంట్. తర్వాత ఫినాన్స్ కానివ్వండి, తర్వాత ఎనర్జీ కానివ్వండి, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి. ఇవే ఈ కైండ్ ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఉన్నప్పుడు పార్లర్ ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఆప్టిమైజేషన్ అనేది ఈజీ అయిపోతుంది. అండ్ థర్డ్ యూస్ కేసు ఎక్కడ వాడతారు అంటే డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్. డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్. థర్డ్ యూస్ కేసు డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్. ఓకే, ఓకే, లెట్ మీ రైట్ ఆల్ ద పాయింట్స్ హియర్. డ్రగ్ డిస్కవరీ అండ్ మెటీరియల్ సైన్స్, ఇక్కడ కూడా దీన్ని బాగా వాడతారంట రాబోయే రోజుల్లో. ఎక్కడెక్కడ ఆ, దీన్ని వాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే క్రిప్టోగ్రఫీలోను, తర్వాత ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్లోను, లేకపోతే డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్లోను, తర్వాత మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ. సో ఇప్పుడు ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్, ఏఐ సూపర్గా ఉంది కదా, మార్కెట్లో దున్నేస్తుంది ఆల్రెడీ. సో దానికి కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఈవెన్ ఏఐ అనేది, మెషిన్ లెర్నింగ్ అనేది సాల్వ్ చేయలేకపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో వాటి యొక్క అల్గారిథం యొక్క పవర్ను పెంచడానికి కానివ్వండి, వాటికి సంబంధించిన కాన్సెప్ట్లో అంటే ఎంఎల్ఏఐలో రావచ్చు, ఎంఎల్ఏఐలో వాడచ్చు. అట్ ద సేమ్ టైం ఎన్ఎల్పిలో వాడచ్చు. ఓకే, ఎంఎల్ఏ అండ్ ఎన్ఎల్పి. తర్వాత కంప్యూటర్ విజన్ ఉంది, కంప్యూటర్ విజన్లో సివిలో, లేదా ఇక్కడ మనకి ఏంటంటే క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ క్యూఎంఎల్ అంటారు. ఈ క్యూఎంఎల్ అనే కాన్సెప్ట్ ద్వారా వీటన్నిటిని ఎంఎల్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, ఎన్ఎల్పి కానివ్వండి, సివి కానివ్వండి, కంప్యూటర్ విజన్ అంటారు కదా. సో వీటన్నిటికీ క్యూఎంఎల్, క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అది ఇక్కడ వాటికి హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత సిమ్యులేషన్ ఆఫ్ ఫిజికల్ సిస్టమ్స్ అంటే ఏంటి? మన ఎన్విరాన్మెంట్ లో ఫిజికల్ సిస్టమ్స్ అంటే లైక్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈ వెదర్ రిపోర్ట్లు అంటే వాతావరణం మారుతుందా, లేకపోతే ఏమన్నా ఉపద్రవాలు రాబోతున్నాయా,
ఏమన్నా జరగబోతుందా? సో ఇట్లాంటి వాటిని అన్నిటిని ఇది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే వాతావరణంలో చేంజెస్ రాబోతున్నాయా, వర్షాలు రాబోతున్నాయా, తుఫాన్లు రాబోతున్నాయా, లేకపోతే సునామీలు రాబోతున్నాయా, లేకపోతే ఎర్త్ క్వేకులు రాబోతున్నాయా, భూకంపాలు అంటారు కదా. సో సిమ్యులేషన్ ఆఫ్ ఫిజికల్ సిస్టమ్స్. ఫిజికల్ సిస్టమ్స్ అంటే ఎన్విరాన్మెంట్ ని ఈజీగా ఇది అబ్జర్వ్ చేసేస్తుంది, ఈజీగా ప్రొడక్ట్ చేసేసి ముందే చెప్పేస్తుంది. అలాంటి కాన్సెప్ట్స్ అన్నిటి మీద ఇది యూస్ కేసెస్ చేయొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సెర్చ్ అండ్ బిగ్ డేటా. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పున్నాను, బిగ్ డేటా అనేది ఆ, మన క్లౌడ్ లో ఉన్నది మామూలుగా అన్లిమిటెడ్ డేటా కదా. సో అంత పెద్ద డేటాలో నుంచి ఐ జస్ట్ వాంట్ టు సెర్చ్ ఫర్ సంథింగ్. అలాంటి ఒక సెర్చ్ ఉంది. ఒక ట్రిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ ట్రిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ లో నుంచి నాకు ఒక సెర్చ్ అల్గారిథం అప్లై చేసి నేను ఒక ప్రొడిక్షన్ చేయాలి. ఇలా ఏదన్నా మనము ఫైండ్ అవుట్ చేయాలి. అలాంటి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ కైండ్ ఆఫ్ సెర్చ్ అండ్ బిగ్ డేటాలో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా గ్రోవే థియరీ ఉంది, గ్రోవర్స్ అల్గారిథం ఉంది. అండ్ మీకు డేటా మైనింగ్ చేస్తుంది, సైబర్ సెక్యూరిటీ చేస్తుంది. బిగ్ డేటా సెర్చ్ అండ్ బిగ్ డేటా ఎంత పెద్ద డేటా అయినా సరే అది ప్రాపర్గా సెక్యూరిటీ ఇవ్వగలదు అనమాట. ఎన్క్రిప్షన్స్ కానివ్వండి, డిక్రిప్షన్స్ కానివ్వండి, అన్ని కూడా ప్రాపర్గా వర్కౌట్ చేసుకుంటుంది. అది నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పున్నాను, ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ అక్కడ ఏమన్నా ఫ్రాడ్లు జరుగుతాయా, అవన్నీ ఇది ముందే ప్రిడిక్ట్ చేసేస్తుంది. ఓకే, ఫ్రాడ్లు జరగకుండా ఉండడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఫ్రాడ్లు జరగకుండా చూసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి వెన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఎంటరింగ్ ఇన్ టు ద పిక్చర్. ఫైనాన్షియల్ స్టేటస్ అంతా బాగుంటుంది, ఇండియా కానివ్వండి అండ్ కంట్రీస్ లో, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో, డిఫరెంట్ కంట్రీస్ లో ఆ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ని హ్యాండిల్ చేయడానికి ఖచ్చితంగా ఇది ఒక యూస్ కేసు. ఓకే, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నిటిని కూడా క్వాంటమ్ కంప్యూటర్ నీట్ గా హ్యాండిల్ చేస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ పాయింట్, హెల్త్ కేర్ ఆల్రెడీ చెప్పున్నాను. సో హెల్త్ కేర్ లేదు. ఓకే, లెట్ మీ రైట్ డౌన్ ద హెల్త్ కేర్ ఆల్సో. హెల్త్ కేర్, లెట్ మీ రైట్ డౌన్ హెల్త్ కేర్. ఈ హెల్త్ కేర్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో డ్రగ్ డిసీజ్ ని ఫైండ్ అవుట్ చేయడం, లేకపోతే డిసీజ్ కి సంబంధించిన ఒక మెడిసిన్ ని ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఇలాంటి కేసెస్ అన్నిటికి కూడా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఏది, ఈ పర్టికులర్ క్వాంటమ్ కంప్యూటింగ్ యూస్ కేసెస్ చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో. ఒకటి ఆల్రెడీ ఇంగ్లీష్ లో పెట్టాను, బట్ తెలుగులో మీకు అర్థం కావడం కోసం తెలుగులో కూడా చెప్తున్నాను. సో మీకు దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, దీనికి సంబంధించిన అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి, ఎండ్ ఆఫ్ ద డే మనం చేయబోయే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, క్రిప్టోగ్రఫీ మీద ప్రాజెక్ట్ చేద్దామా, లేకపోతే ఎంఎల్ఏఐ మీద ఒక ప్రాజెక్ట్ చేద్దామా, ఒక్కొక్క ఒక్కొక్క యూస్ కేస్ మీద ఒక్కొక్క చిన్న చిన్న ఎగ్జిక్యూషన్ అయితే చూపిస్తాను మీకు. ఓకే, హెల్త్ కేర్ మీద ఎలా ఉంటుంది, అలా ఒక్కొక్క ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క చిన్న చిన్న అల్గారిథం అయితే మీకు చూపిస్తాను. ఓకే, ఈ క్యూఎంఎల్ మీద. సో అది, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో చాలా మంది ఇవి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ చేస్తే ఏంటంటే మీకు నేను పెట్టే ఫర్దర్ వీడియో ఈజీగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మమ్మల్ని ఫాలో అవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్లు ఉంటే యూ కెన్ కామెంట్ ఇన్ ద వీడియో మీద కామెంట్ చేయండి. అండ్ మోహన్స్ టెక్నాలజీ స్ట్రాటజీ మీకు ఆల్రెడీ చెప్పాను. సో వీ హ్యావ్ ఓన్లీ 45 days క్వాంటమ్ కంప్యూటింగ్ సెషన్స్ ఆర్ గోయింగ్ టు బి స్టార్ట్. అండ్ మనకి బ్లాక్ చైన్ ఉన్నాయి, బ్లాక్ చైన్ లో Web3 JS ఉంది, పైథాన్ ఉంది. అవే కాకుండా దేర్ ఆర్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఉన్నాయి, ఐఐఎం ట్రైనింగ్స్ ఉన్నాయి. పింగ్ ఫెడరేట్, సైబర్ ఆర్క్, ఆక్టా, అండ్ మ్యూల్ సాఫ్ట్ ఉంది మన దగ్గర, అండ్ సాక్ ఉంది మన దగ్గర, ఎథికల్ హ్యాకింగ్ ఉంది, ఏఎంఎల్ కేవైసీ ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా మీరు ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్టులు ఉన్నాయి, నీట్గా ప్లేలిస్టులు ఉన్నాయి, ఆ ప్లేలిస్టులోకి వెళ్ళి ప్రాపర్గా చదువుకోండి. ఓకేనా? సో జాబ్స్ సెర్చ్ చేసుకోండి, ఒకసారి జాబ్ సెర్చ్ చేసుకోండి, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద జాబ్స్ ఎన్ని ఉన్నాయో ఐ విల్ షో నౌ. ఓకే, లెట్ మీ గో. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అనుకోండి, ఇక్కడ నేను క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఎంటర్ చేస్తా. క్వాంటమ్ క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ క్విజ్ క్విట్. ఎలా సెర్చ్ చేయాలి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ క్విజ్ కిట్ అనండి, తర్వాత పైథాన్ అనండి. యూ విల్ బీ హ్యావింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ విచ్ మే గివ్ ద రిజల్ట్. ఇట్ మే హ్యావ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ సమ్వేర్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. క్వాంటమ్ కంప్యూటింగ్, quantum computing, just quantum computing and quiz quit. Quantum computing and quiz quit and python, even python కామా పెట్టి python పెట్టండి. ఓకే, సెర్చ్ చేసుకునే ప్రాసెస్ ఇది, ఇలా సెర్చ్ చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ ఆల్ ద రిజల్ట్స్ హియర్.
చూడండి ఎన్ని రిజల్ట్స్ వస్తాయో చూడండి. మేబీ నాది రిఫ్రెష్ చేయాలని సంథింగ్. ఐ జస్ట్ వాంట్ టు రీలాంచ్ ది నౌకరీ. ఓకే, యూ కెన్ సెర్చ్ ఇన్ ద లింక్డ్ ఇన్ ఆల్సో. లింక్డ్ లో వెళ్ళండి, జాబ్స్ మీద క్లిక్ చేయండి, అండ్ అగైన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇక్కడ సెర్చ్ చేయండి. యూ విల్ బీ హ్యావింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అగైన్ ఇన్ ద లింక్డ్ ఇన్ ఆల్సో. You will be finding in the jobs portal. Come to the jobs portal and search for the quantum computing. Okay, you will be finding huge number of jobs here also. Can you see n number of jobs which are going to be posting every day, every week? Okay, you can apply for the jobs and you can submit your resumes. So we will help you how to build the resume and how to post the resumes in the multiple job portals and all. So subscribe cheyandi channel, like cheyandi video, comment kuda cheyandi. Bye for now. We'll meet in the next video. Bye bye.